నల్గొండ లీడర్స్ యూటర్న్ తీసుకున్నారా? జిల్లాకు చెందిన ఓ మంత్రిని కొందరు ఎమ్మెల్యేలు పక్కన పెట్టేశారా? ఆయా నియోజకవర్గాల్లో సొంత జిల్లా మంత్రిని కాకుండా పక్క జిల్లా మంత్రిని ఆహ్వానిస్తున్నారా? అయితే సొంత జిల్లాకు చెందిన మంత్రిని పక్కన పెట్టేసి పక్క జిల్లా మంత్రిని ఎమ్మెల్యేలు ఎందుకు పిలుస్తున్నారు? ఆయన జిల్లాకు వచ్చినప్పుడు ఈ జిల్లా మంత్రి ఇతర జిల్లా పర్యటనలకు ఎందుకు వెళ్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది. జిల్లా మొత్తంలో 12 సీట్లకు గాను 11 సీట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. దాంతో ఉమ్మడి జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవులు దక్కాయి. కానీ ఏడాదిన్నరలోపే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇదే జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మిర్యాలగూడ, నకరేకల్, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అస్సలు పట్టించుకోవడం లేదు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు మంత్రి కోమటిరెడ్డిని పిలవకుండా పక్క జిల్లా ఖమ్మంకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేత ప్రారంభోత్సవాలు చేయించడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇటీవల ఆలేరు నియోజకవర్గంలో వాసాలమర్రిలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బేర్ల ఐలయ్య, అనిల్ కుమార్ రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. మొదటి లబ్ధిదారు ఆగబ్బకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాతో పాటు ₹1,00,000 చెక్కును మంత్రి పొంగులేటి అందించారు. గతంలో వాసాలమర్రిని దత్తత తీసుకున్న కేసీఆర్ ఊరంతా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరంగా ఉన్నారు. ఒకప్పుడు తాను ప్రాతినిధ్యం వహించిన భువనగిరి నియోజకవర్గం ఇది. ఇక్కడ మంత్రి కోమటిరెడ్డికి అనుచరగణం కూడా చాలా ఎక్కువే ఉంది. కానీ ఈ కార్యక్రమానికి మంత్రి దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. బేర్ల ఐలయ్యకు మంత్రి పదవి దక్కకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుకున్నారని, అందుకే బేర్ల ఐలయ్య కోమటిరెడ్డితో దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అందుకే జిల్లా మంత్రిని పిలవకుండా పొంగులేటిని ఆహ్వానించి కోమటిరెడ్డికి షాక్ ఇచ్చారనే టాక్ నడుస్తోంది. అంతకు ముందు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఈ నెల 22న నకరేకల్ నియోజకవర్గంలోనూ ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరంగా ఉన్నారు. కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం హాజరయ్యారు. దాదాపు 3,500 మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలు అందజేశారు. అయితే నకరేకల్ నియోజకవర్గం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డ. ఆయన సొంతూరు బ్రాహ్మణ వెళ్లం కూడా ఇదే నియోజకవర్గంలో ఉంది. గతంలోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు చిరుమర్తి లింగయ్యను టికెట్ ఇప్పించుకొని గెలిపించుకున్నారు. కానీ ఆయన కోమటిరెడ్డికి షాక్ ఇచ్చి గులాబీ పార్టీలో చేరిపోయారు. ఇదంతా గతం. ఆ తర్వాత నకరేకల్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వేముల వీరేశం అధికార పార్టీలో చేరిపోయి ఎమ్మెల్యే అయ్యారు. కానీ వేముల వీరేశం కాంగ్రెస్లో చేరే సమయంలో కోమటిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారట. ఆయన్ను కాంగ్రెస్లోకి తీసుకోవద్దని హైకమాండ్ను కోరారట. అప్పట్లో వేముల వీరేశంకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండగా నిలిచినట్టు సమాచారం. వేముల వీరేశంను కాంగ్రెస్లో చేర్చుకునేలా పొంగులేటి చక్రం తిప్పారట. అప్పటినుంచి కోమటిరెడ్డి వర్సెస్ వేముల వీరేశంగా సీన్ మారింది. అందుకే కోమటిరెడ్డిని కాకుండా పొంగులేటికి వేముల వీరేశం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు భువనగిరి నియోజకవర్గంలోనూ మంత్రి కోమటిరెడ్డికి చెక్ పెడుతున్నారనే టాక్ ఉంది. గత నెలలో భూభారతి పోర్టల్ ప్రారంభోత్సవానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒకప్పుడు తాను ప్రాతినిధ్యం వహించిన భువనగిరి పార్లమెంటు పరిధిలో జరిగిన కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. అటు దేవరకొండలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. పక్క జిల్లాకు చెందినటువంటి మంత్రికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే బాలునాయక్ జిల్లా మంత్రిని పట్టించుకోవడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల మంత్రి పదవి కోసం చివరి నిమిషం వరకు లాబియింగ్ చేసిన వారిలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ముందు వరుసలో ఉన్నారు. కానీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కోసం తనను పక్కన పెట్టడాన్ని బాలునాయక్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే తన నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడుగు పెట్టకుండా చూసుకుంటున్నారట. కానీ మరో మంత్రికి మాత్రం ఘన స్వాగతం పలుకుతుండడాన్ని మాత్రం మంత్రి వెంకటరెడ్డి వర్గం అస్సలు జీర్ణించుకోలేకపోతోందట.
ఇక నాగార్జున సాగర్లోనూ ఇదే సీన్ కనిపిస్తోందట. ఈ నియోజకవర్గం మాజీ మంత్రి జానారెడ్డి అడ్డా. అక్కడ జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ కూడా కోమటిరెడ్డికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారట. ఇలా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కోమటిరెడ్డికి చెక్ పెడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే పక్క జిల్లా మంత్రితో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయించడం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చూడాలి మరి మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ జిల్లా ఎమ్మెల్యేల ఎపిసోడ్ ఇంకెంత దూరం వెళుతుందో.